విద్యార్థులు నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు కామిరెడ్డి నాని ఆరోపించారు. డిఎస్సి నియామకాల్లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లను శనివారం ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పాటినవలస రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. డిఎస్సి నియామకాలపై సిబిఐతో విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ అనంతరం మెరిట్ జాబితా విడుదల చేయకుండా పోస్టులు భర్తీ చేశారని, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. ఈ నెల 28న ఏలూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టనున్న నిరసన ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాద్రి మోహన్ చందుతో పాటు పార్టీ నాయకులు, విద్యార్థి యోజన విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. పిలుపు మేరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జకంపూడి రాజా గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు దేశంలో యువకులు మరియు విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నుండి ప్రారంభమై వేలాదిగా విద్యార్థులు, యువకులు మరియు నిరుద్యోగ యువతతో పాదయాత్రగా బయలుదేరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే యువకులు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఈ నిరసన ర్యాలీ చేస్తూ ఉన్నాం. దగాపడ్డ ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా పాల్గొనండి. మీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు మీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలండి. నా పేరు పాతినవలస రాజేష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా మా రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులైనటువంటి పానుగంటి చైతన్య గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క విద్యార్థుల యొక్క పడుతున్నటువంటి బాధల్ని, అదేవిధంగా గవర్నమెంట్ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందనేటువంటి ఒక ఆలోచన విధానంతో రేపు జరగబోయేటువంటి 28వ తారీఖున ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, యువతులు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మరి జకంపూడి రాజా గారి ఆదేశాల మేరకు మరి రాబో 28వ తారీఖున కామిరెడ్డి నాని అన్న అధ్యక్షతన జరగబోవు ఈ నిరసన ర్యాలీలో యువతరం అంతా పాల్గొని మీ యొక్క గళాన్ని వినిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా కేవలం నీట్ పరీక్షల వైపు మాత్రమే చూస్తుంది. మరి మన రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి అవకతవకల మీద మన వైఎస్ఆర్సీపీ పార్టీ ముందు నుంచి కూడా పోరాడుతూ ఉంది. మరి ఈ సందర్భంగా సిజేపీ పార్టీ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో కానీ ఇన్స్పిరేషన్గా తీసుకుని మన రాష్ట్రంలో జరిగిన నిరుద్యోగులకి జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ పోరాడాలని చెప్పి కోరుతా ఉన్నా.